సార్ మేడం వినిపిస్తుందా వాయిస్ నాది? సార్ చూడండి. హలో, ఇప్పుడు ఓకే సార్, వినిపిస్తుంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు వినిపిస్తుంది. రైట్, సూపర్. సింపుల్ ప్రెజెంటెన్స్ మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే డైలీ యాక్షన్స్, మనకి డైలీ ఉన్న ఏదైతే హ్యాబిట్స్ ఉంటాయో ఆ హ్యాబిట్స్ మనం చెప్పడానికి యూజ్ చేస్తాం అనమాట సింపుల్ ప్రెజెంటెన్స్ అనేది. ఒక మాటలో చెప్పాలంటే ఆల్ హ్యాబిట్స్, మనకున్న ప్రతి ఒక్క హ్యాబిట్, ఒక ఈ రోజు చేసింది రేపు చేయకపోవడం అట్లా కాకుండా ఈ రోజు చేసిన ఏదైతే వర్క్ ఉందో అది రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, అది మనకు ఒక అలవాటు అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్ళడం అనే ఒక అలవాటు నేను తీసుకున్నాను. ఐ గో టు జిమ్ ఎవ్రీడే. నేను ఈ రోజు వెళ్తానా రేపు వెళ్తాను కాదు, అదే ఒక అలవాటు. ప్రతిరోజు నేను జిమ్కి వెళ్తాను అనమాట. ఐ గో టు జిమ్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. సో అట్లాగే మన సబ్జెక్ట్స్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐవి యూదేకి ఏమొస్తుందంటే V1 వస్తుంది. సో హీ షీట్ నేమ్కి ఏమొస్తుందంటే V5 వస్తాయి. V5 అంటే ఏం లేదు, V1కి ఎస్ కానీ ఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎస్ఈఎస్ యాడ్ అయితే ఏంటంటే దాన్ని V5 అని అంటాం అనమాట. సో ఐ గో టు జిమ్ ఎవ్రీడే. నెక్స్ట్ సబ్జెక్ట్ వి గో టు జిమ్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు జిమ్కి వెళ్తాము. యూ గో టు జిమ్ ఎవ్రీడే, నీవు ప్రతిరోజు జిమ్కి వెళ్తావు. నెక్స్ట్ దే గో టు జిమ్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు జిమ్కి వెళ్తారు. హీ గో టు జిమ్ ఎవ్రీడేనా, గోస్ టు జిమ్ ఎవ్రీడే అండి? He goes to gym every day. సో హీ గోస్ టు జిమ్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. ఓకే, నెక్స్ట్ షీ She goes to gym every day. షీ గోస్ టు జిమ్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. ఓకే, నెక్స్ట్ రాజు అని ఒక నేమ్ తీసుకుందాం. రాజు ఏమొస్తుంది చెప్పండి? రాజు గోస్ టు జిమ్ రాజు గోస్ టు జిమ్ ఎవ్రీడే, రాజు ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. సో రైట్, ఎగ్జాంపుల్. రైట్, సో రాజు ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు కాబట్టి రాజు గో టు కాదు, గోస్ టు జిమ్ ఎవ్రీడే. రాజు గోస్ టు జిమ్ ఎవ్రీడే, రాజు ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. నెక్స్ట్ రాణి అని ఒక నేమ్ తీసుకుంటున్నాను ఇప్పుడు. రాణి గోస్ టు జిమ్ ఎవ్రీడే. రాణి గోస్ టు జిమ్ ఎవ్రీడే, రాణి ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక చిన్న లాజిక్లా అడుగుతారు, చెప్పండి, ట్రై చేయండి. రాజు అయితే గోస్ టు జిమ్ ఎవ్రీడే అంటున్నాము, రాణి అయితే గోస్ టు జిమ్ ఎవ్రీడే అంటున్నాము. ఇప్పుడు ఏమైందంటే రాజు మరియు రాణి, రాజు అండ్ రాణి ఇద్దరు కలిసి జిమ్కి వెళ్తున్నారు. ఇప్పుడు రాజు రాణి ఇద్దరు కలిసి జిమ్కి వెళ్తున్నారు. ఇప్పుడు గో వస్తుందా లేదంటే గోస్ వస్తుందా అనేది నా క్వశ్చన్. Go sir. చెప్పండి. Raju and Rani go to gym every day. రాజు అండ్ రాణి గోనా గోసా Go to చెప్పండి. gym. Raju and Rani go to gym every day. నేను ఏం చెప్పానంటే ఐబి యూదేకి ఏమొస్తుందంటే V1 అన్నాను. ఈ షీట్ నేమ్ అంటే V5 అన్నాను. ఈ షీట్ నేమ్ మరి ఇక్కడ రాజు అనే నేమే కదా, రాజు అనేది నేమే కదా, నేమ్ మరి గోస్ రావాలి కదా. గో అంటున్నారండి. 2 persons ఉన్నారు కదా సార్. 2 persons అంటే నేమ్ వస్తే మరి గోస్ రాదంటారా? సో మీరు చెప్పింది కరెక్టే, గోస్ రాదు, గోనే వస్తుంది. రాణి అండ్ రాజు గో టు జిమ్ ఎవ్రీడే. రాజు అండ్ రాణి గో టు జిమ్ ఎవ్రీడే, గోస్ చెప్పండి, ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ అయిపోతున్నారు కాబట్టి అక్కడ ప్లూరల్ కూడా అయిపోతుంది. సో గోస్ కాదు, గో. ఇంకొక చిన్న క్వశ్చన్ అడగా నేను ట్రై చేస్తాను. సో రాజు అండ్ రాణి అని చెప్తున్నాను కదా, ఒకవేళ రాజు ఆర్ అనుకోండి, రాజు ఆర్ రాణి అయితే మరి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? రాజు ఆర్ రాణి గో వస్తుందా గోస్ వస్తుందా చెప్పండి? గోస్ వచ్చేస్తారు. GOES గోస్. గో వస్తా, గోస్ అంటారా? సో ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళు వెళ్తారు కాబట్టి సింగులర్ పర్సన్ కాబట్టి గోస్. సో రాణి ఆర్ రాజు ఆర్ రాణి గోస్ టు జిమ్ ఎవ్రీడే, వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కళ్ళే జిమ్కి పోతారు. సో ఇది చిన్న ఎక్స్టెన్షన్ కింద నేను తీసుకున్న ఎగ్జాంపుల్ కింద. సో అంతగా అయితే అవసరం లేదు, నార్మల్గా చదివినంత వరకు మనకు సరిపోతుంది. ఓకే రైట్, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే పాస్ట్ హ్యాబిట్ అనమాట. ఇది పాస్ట్ యాక్షన్, హ్యాబిట్ కాదు. పాస్ట్ యాక్షన్ చెప్పడానికి మనం యూజ్ చేస్తుందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. మనం ఇక్కడ మెన్షన్ చేసినాం అనుకుంటా, సో ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో చేసిన పని, గతంలో పని చేశాను, పాస్ట్ హ్యాబిట్ అని చెప్పడానికి. పాస్ట్ హ్యాబిట్ కొంచెం డిస్టర్బెన్స్ తీసుకోండి సార్. రైట్, ఓకే.
రైట్. ఓకే. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డైలీ హ్యాబిట్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ యాక్షన్, గతంలో గుడ్ మనం ఈవినింగ్ చేసిన సార్. పని చెప్పడానికి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఐ గో టు జిమ్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. ఇక్కడ ఏమంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో G2 వస్తుంది కాబట్టి ఐ వెంట్ వస్తుంది ఇక్కడ. గో యొక్క పాస్ట్ I ఫామ్ went ఏంటంటే to వెంట్. gym yesterday. ఎస్, ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే, నేను నిన్న జిమ్ కి వెళ్ళాను. సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం. వి చెప్పండి. వి చెప్పండి We సార్. went to Went gym to gym yesterday. every day. వి వెంట్ టు జిమ్ ఎస్టర్డే. తెలుగు మీనింగ్ ఎస్టర్డే ఏమొస్తుందండి? వి వెంట్ టు జిమ్ ఎస్టర్డే. మేము నిన్న Var జిమ్ కి వెళ్ళాము. మేము నిన్న జిమ్ కి వెళ్ళాము. నెక్స్ట్ యూ చెప్పండి ఇప్పుడు. యూ. you go went You to went You to went gym to gym yesterday. 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 You యూ went to వెంట్ gym టు జిమ్ yesterday. ఎస్టర్డే, నీవు నిన్న జిమ్ కి వెళ్ళావు. నెక్స్ట్ సబ్జెక్ట్ దే చెప్పండి. They They went went to to gym yesterday. gym They went to yesterday. gym yesterday. దే వెంట్ టు జిమ్ ఎస్టర్డే, వారు నిన్న జిమ్ కి వెళ్ళారు. ఓ నెక్స్ట్ హీ. He 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 went 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 to 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 gym gym He went yesterday. to yesterday. gym yesterday. హీ వెంట్ టు జిమ్ ఎస్టర్డే, అతను నిన్న జిమ్ కి వెళ్ళాడు. Raju went to gym నెక్స్ట్ yesterday. షీ చెప్పండి. she went she went to gym షీ yesterday. వెంట్ టు జిమ్ ఎస్టర్డే, ఆమె నిన్న జిమ్ కి వెళ్ళింది. నెక్స్ట్ రాజు చెప్పండి సార్. Raju went Raju to gym went yesterday. yesterday. రాజు వెంట్ టు జిమ్ ఎస్టర్డే, రాజు నిన్న జిమ్ కి వెళ్ళాడు. నెక్స్ట్ రాణి. Rani Rani went went Rani to to gym went to gym gym yesterday. 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 రాణి వెంట్ టు జిమ్ ఎస్టర్డే, రాణి నిన్న ఎక్కడికి వెళ్ళింది? Gym. Gym జిమ్ కి yesterday. వెళ్ళింది. రాణి నిన్న జిమ్ కి వెళ్ళింది. ఓకే సూపర్. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ లో కూడా ఒకసారి మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవడం నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో లైక్ ఫినిష్ ట్రై. సో నో ప్రాబ్లం, నో ఇష్యూస్. రైట్, ట్రై చేద్దాం. Sir. వీడియో కాల్ Sir చేస్తాను group. అవును గ్రూప్ లో సార్ వీడియో కాల్ చేస్తారు. ఎవరు చేస్తారు కాల్? తెలియట్లేదు సార్. వీడియో కాల్ ఎందుకు చేస్తారు అసలు? చేస్తున్నారు. ఇందాక కూడా చేశారు సార్. ఇందాక కూడా చేశారు సార్. సార్ రిమూవ్ చేస్తామండి, అలా చేయకూడదు. ఎవరు యూపేష్? వీడియో కాల్ చేస్తారు సార్ ఎవరు? యాసరా పూరా జిన్నాక అంటుంది సార్. మొహమ్మద్ కాదు, ఎవరో చేస్తారు తర్వాత ఎవరో రూపేష్ అంట సార్, ఆయన చేసిండు. రైట్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. రైట్. చూద్దాం. సార్ మీ నా వాయిస్ వాయిస్ నాకే రిటర్న్ రిపీటెడ్ అవుతుంది. ఈ రోజు క్లాస్ అంతా డిస్టర్బెన్స్ సార్. ఎందుకు ఇలా వస్తుంది? రిపీట్ అవుతుంది వాయిస్ నాది. Yes, sir. డబుల్ వాయిస్ వస్తుంది. Yes sir. మళ్ళీ లింక్ పెట్టండి సార్, లేకపోతే సార్ ఒకసారి గ్రూప్ లోంచి క్లాస్ నుంచి రిమూవ్ అవ్వండి, నేను మళ్ళీ లింక్ పెడుతున్నాను. రిమూవ్ అవ్వండి, అందరు రిమూవ్ అవ్వండి, నేను మళ్ళీ లింక్ పెడుతున్నాను చూడండి.
ఇప్పుడు ఒకసారి వాయిస్ చెక్ చేయండి. ఇప్పుడు వాయిస్ నీట్ గా వస్తుందా? క్లియర్ గానే ఉంది సార్ వాయిస్ ఇప్పుడు. ఇప్పుడు క్లియర్ ఉందా? ఎస్ సార్. రైట్ కంటిన్యూ చేద్దాం. టైం వేస్ట్ అవుతుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తానంటేనేమో ఐ గో టు జిమ్ ఎవ్రీ డే. నేను నిన్న జిమ్కి వెళ్ళానంటేనేమో ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే. నేను రేపు జిమ్కి వెళ్తాను అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఐ విల్ గో టు జిమ్ I will go to gym every day. ఐ విల్ గో టు జిమ్ టుమారో. కరెక్ట్ జిమ్ అమ్మా. టుమారో. సో ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం. ఐ తర్వాత వి సబ్జెక్ట్ తీసుకుందాం. వి. సో ఐ We విల్ గో will టు go జిమ్ to టుమారో. gym రేపు నేను tomorrow. జిమ్కి వెళ్తాను. వి You will వి go విల్ to గో gym టు tomorrow. జిమ్ టుమారో. మేము రేపు జిమ్కి వెళ్తాము. నెక్స్ట్ యూ You విల్ గో will టు go జిమ్. to Go to gym tomorrow. We will go to gym tomorrow. రేపు నువ్వు They జిమ్కి will go to వెళ్తావు. gym tomorrow. Gym tomorrow. నెక్స్ట్ They will go దే to విల్ Go గో gym టు to జిమ్ gym tomorrow. టుమారో. tomorrow. వారు రేపు జిమ్కి వెళ్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్ హీ. He will He will go We to will gym to go gym tomorrow. to gym tomorrow. హీ విల్ గో tomorrow. టు జిమ్ టుమారో. Gym She tomorrow. will go రేపు to జిమ్కి gym వెళ్తాడు. tomorrow. He షీ will go to gym tomorrow. Will go to షీ gym విల్ గో టు tomorrow. జిమ్ టుమారో. Raju ఆమె go- రేపు జిమ్కి వెళ్తుంది. నెక్స్ట్ రాజు నేను తీసుకోండి. రాజు Raju will చెప్పండి go సార్. to gym tomorrow. Raju will go to రాజు విల్ gym గో టు జిమ్ tomorrow. టుమారో. రాజు రేపు జిమ్కి వెళ్తాడు. నెక్స్ట్ రాణి. Rani will go to gym tomorrow. సో రాణి విల్ గో టు జిమ్ టుమారో. రాణి రేపు జిమ్కి Rani will go to gym tomorrow. రాణి రేపు జిమ్కి వెళ్తుంది. ఓకేనా? రాణి విల్ గో టు జిమ్ టుమారో. రాణి రేపు జిమ్కి వెళ్తుంది. సో ఇది సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇది ప్రతిరోజు నేను ఒక లూప్ హోల్ లాగా జరుగుతూ ఉండే పని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్. పాస్ట్లో జరిగిపోయిన యాక్షన్ గురించి చెప్పడానికి ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఫ్యూచర్లో పని జరుగుతుంది అని చెప్పడానికి యూజ్ చేసుకుంది అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. ఐ గో టు జిమ్ ఎవ్రీ డే. నేను నిన్న జిమ్కి వెళ్ళాను. ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే. నేను రేపు జిమ్కి వెళ్తాను. ఐ విల్ గో టు జిమ్ టుమారో. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. కంటిన్యూస్ అంటే ఏంటంటే మీనింగ్ అండి. కంటిన్యూస్ అంటే మీనింగ్ జరుగుతూ ఉంది అని అర్థం. జరుగుతూ ఉన్న యాక్షన్. ఓకే, కంటిన్యూస్ యాక్షన్ అన్నమాట. జరుగుతూ ఉన్న పని, ఎప్పుడు జరుగుతున్న పని. కంటిన్యూస్ 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 అన్నాం. ఎప్పుడు జరుగుతున్న పని. ఎప్పుడు జరుగుతుందంటే ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. పాస్ట్ కంటిన్యూస్, గతంలో జరుగుతూ ఉన్న పని. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్లో ఫ్యూచర్లో జరగబోయే పని కాదు, ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పే పని. జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అంటేనేమో గతంలో జరుగుతూ ఉంది అని చెప్తారు. అదే కండిషన్ ప్రస్తుతం జరుగుతూ ఉంది అని చెప్తారు. ప్రస్తుతం నేను జిమ్కి వెళ్తున్నా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ ఆమ్ గోయింగ్ టు జిమ్ నౌ అని చెప్పాలి. ఇక్కడ దీని యొక్క ఫార్ములా వచ్చేసి, సో యామ్ ఈజ్ ఆర్ బిఫోర్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బిఫోర్ ప్లస్ ఫార్ములా మీకు ఒకసారి వాయిస్ లో వినిపిస్తుందా? ఓకే, లేదు నార్మల్ గానే ఉంది సార్. పర్లేదు సార్, బానే ఉంది. బానే ఉంది సార్. ఓకే, లెట్ మీ చెక్. సో ఐఎమ్ గోయింగ్ టు జిమ్ నౌ. వీఆర్ గోయింగ్ టు జిమ్ నౌ. సో వాయిస్ ప్రాపర్గా ఉందండి. వాయిస్ ఇబ్బంది లేదు. మీరు చెక్ చేసుకోండి, సిగ్నల్ ప్రాబ్లం ఉందో చూసుకోవచ్చు. వాయిస్ ప్రాపర్గా వస్తుంది. సో ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఐ ఆమ్ గోయింగ్ టు జిమ్ నౌ. నేను ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం. వీఆర్ గోయింగ్ టు జిమ్ నౌ. మేము ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ టు జిమ్ నౌ. వారు ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు జిమ్ నౌ. వారు ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారు. ఐ తర్వాత వి తర్వాత నెక్స్ట్ యూ తీసుకునేది. సో యూకి ఏమొస్తుందండి? ఆరా హీజా ఏమొస్తుంది? You are going to gym now. యూ ఆర్ గోయింగ్ టు జిమ్ అంటే ఇప్పుడు కాబట్టి నౌ అని తీసుకోవచ్చు. అట్ ప్రెజెంట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నౌ నీవు ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నావు. నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ టు జిమ్ నౌ. వారు ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ సబ్జెక్ట్ హీ ఈస్ గోయింగ్ టు జిమ్ నౌ. నెక్స్ట్ సబ్జెక్ట్ షీ ఈస్ గోయింగ్ టు జిమ్ నౌ. ఆమె ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉంది. నెక్స్ట్ సబ్జెక్ట్ నేమ్ రాజు ఈస్ గోయింగ్ టు జిమ్ నౌ. రాజు ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు. నెక్స్ట్ రాణి తీసుకుందాం. రాణి ఈజ్ గోయింగ్ టు జిమ్ నౌ. రాణి జిమ్కి వెళ్తూ ఉంది. అదే రాణి రాజు ఇద్దరు తీసుకుంటే ఏమైంది మరి? ఆర్ అండ్ ఆర్. Ranu and Raju are. రాణి అండ్ Raju are going to gym.
సో రాణి అండ్ రాజు ఏమొస్తుందండి? ఆర్ 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 ఏమొస్తుంది? గోయింగ్ టు జిమ్. ఆర్ గోయింగ్ టు జిమ్. ఇద్దరు కాబట్టి రాజు అండ్ రాణి ఆర్ గోయింగ్ టు జిమ్. Are going to gym. రాజు అండ్ రాణి ఈజ్ కాదు, ఆర్ వస్తుంది. రాజు అండ్ రాణి ఆర్ గోయింగ్ టు జిమ్ నౌ. రాజు మరియు రాణి ఇద్దరు కలిసి జిమ్కి వెళ్తారు కాబట్టి రాజు అండ్ రాణి ఆర్ గోయింగ్ టు జిమ్. సో ప్లూరల్ వర్డ్. సో రాజు అండ్ రాణి ఆర్ గోయింగ్ టు జిమ్ నౌ వస్తుంది ఇక్కడ. ఓకే, ప్రస్తుతం జరుగుతున్న మన కళ ముందు జరిగే పని అన్నమాట ఇది. ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ, మన కళ ముందు జరిగే ప్రతి పని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు అబ్జర్వ్ చేయండి. యూ ఆర్ లిజనింగ్ క్లాస్ నౌ. సారీ. సో ప్రెజెంట్ కంటిన్యూస్. యూ ఆర్ లిజనింగ్ ద క్లాస్ నౌ. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే క్లాస్ వింటూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. దే ఆర్ స్లీపింగ్ నౌ. ఇంకొక వేరే వాళ్ళని చూసుకుందాం. వాళ్ళు ఏమో టీవీ చూస్తున్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. నేనేం చేస్తున్నాను? ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్ నౌ. సో ఓకే, ఇట్లా ప్రస్తుతం జరుగుతున్న పని చెప్పడానికి ఏం యూజ్ చేస్తామంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం యూజ్ చేస్తాం. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ అంటే మీనింగ్ ఏం లేదు. కంటిన్యూస్ అంటేనే జరుగుతున్న పని. ఎప్పుడు జరుగుతున్న పని అని మనం అడిగితేనేమో పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతూ ఉంది అని చెప్పడానికి అన్నమాట. సో ఇక్కడ ఏమొస్తుందంటే యూదేకి ఏమొస్తుందంటే యూదే కాదు, యూదేకి వర్ వస్తుంది. ఐ షీ హీ ఇట్. హీ షీ ఇట్కేమో హీ షీ ఇట్ వాజ్. రిమైనింగ్ యూదేకి ఏమొస్తుందంటే వర్ వస్తుంది ఇక్కడ. బిఫోర్ నేను డిస్కస్ చేశానండి, లేదంటే మీరు చెప్పేస్తున్నారా? ఆల్రెడీ సార్ చెప్పారు సార్ మొన్న క్లాస్. మొన్న సార్ మీరు చెప్పారండి. రాలేదు కదా సార్. మీరు రానప్పుడు సార్ పర్ఫెక్ట్ టెన్స్ వరకు చెప్పారు సార్. పాస్ట్ చెప్పాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాలి. సరే ఓకే, ఏం కాదు, ఒక్కసారి రివైజ్ అయ్యింది. కొంతమంది వినలేదు కూడా, క్లాస్ రివైజ్ చేద్దాం, ఏం కాదు. ఎస్ సార్. నో ప్రాబ్లం కదా మేడం? పర్లేదు సార్. రైట్, సూపర్. నెక్స్ట్ ఐ వాజ్ గోయింగ్ టు జిమ్. సో ఐ వాజ్ గోయింగ్ టు జిమ్ ఎప్పుడంటే అండి ఎస్టర్డే. ఐ వాజ్ గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే. నేను నిన్న జిమ్కి వెళ్తూ ఉన్నాను. ఎప్పుడంటే నిన్న ఈ టైం అప్పుడు నేను జిమ్కి వెళ్తూ ఉన్నాను. ఓకే, ఐ వాజ్ గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే. నేను జిమ్కి వెళ్తూ ఉన్నాను. సబ్జెక్ట్ చేంజ్ చేద్దామా? We were going to gym yesterday. మేము నిన్న జిమ్కి వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ యూ సబ్జెక్ట్ చెప్పండి. You were going to gym yesterday. నీవు నన్ను జిమ్కి వెళ్తూ ఉన్నావు. నెక్స్ట్ They were going to gym yesterday. వారు నిన్న జిమ్కి వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ సబ్జెక్ట్ హీ. చెప్పండి సార్. He was. సో హీ వర్ అది ఇక్కడ, హీ వాజ్ వస్తుంది అన్నమాట. He was going to gym. He was going to gym yesterday. అతను నిన్న జిమ్కి వెళ్తూ ఉన్నాడు. నెక్స్ట్ she was going to gym yesterday. She was going to gym yesterday. So she was going to gym yesterday. ఆమె నిన్న జిమ్కి వెళ్తూ ఉంది. నెక్స్ట్ ఒక నేమ్ తీసుకున్నాము, రాజు. చెప్పండి సార్. Raju was going to gym yesterday. రాజు వాజ్ గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే. రాజు నిన్న జిమ్కి వెళ్తూ ఉన్నాడు. నెక్స్ట్ రాణి. చెప్పండి సార్. Rani was going to gym. రాణి వాజ్ గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే. రాణి నిన్న జిమ్కి వెళ్తూ ఉంటది. ఓకే, నెక్స్ట్ రాజు అండ్ రాణి అయితే వద్దా వర్రా? రాణి అండ్ రాజు వర్ గోయింగ్ టు జిమ్. Ranu and Raji were Rani and ఓకే, రాజు అండ్ రాణి, రాణి గారు రాజు, వాట్ ఎవర్ అది. Raju and Rani were going to gym yesterday. రాజు అండ్ రాణి వర్ వస్తుంది ప్లూరల్ కాబట్టి. Were going రాణి వర్ ఓకే going to gym yesterday. రాజు అండ్ రాణి గోయింగ్ టు జిమ్ ఎస్టర్డే. రాజు మరియు రాణి జిమ్కి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు వెళ్తున్నారంటే నిన్న ఈ టైం అప్పుడు వెళ్తున్నారు. ఓకే, ఫ్యూచర్ కండిషన్ చెప్పండి. ఇప్పుడు ఫ్యూచర్ కండిషన్ అంటే రేపు ఈ సమయాన్ని వెళ్తూ ఉంటారు. రైట్, సబ్జెక్ట్ వచ్చేసి ఐ తీసుకుందాం. I will be going to gym now.
tomorrow. సో ఎప్పుడంటే ఫ్యూచర్ కాబట్టి టుమారో తీసుకోవచ్చు. ఐ విల్ బి గోయింగ్ టు జిమ్ టుమారో. నేను రేపు జిమ్ కి వెళ్తూ ఉంటాను. ఈ సమయంలో రేపు నేను జిమ్కి వెళ్తూ ఉంటాను. రేపు ఈ సమయంలో ఏం చేస్తుంటామా అంటే రేపు ఈ సమయం జిమ్కి వెళ్తూ ఉంటా. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 3 మూవీకి టికెట్ బుక్ చేస్తున్నారు అనుకోండి. టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ బుక్ చేసుకుంటే షో ఎప్పుడంటే మీకు వచ్చే 6 o'clock షో, ఈవినింగ్ 6 o'clock. టైం ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. సో రేపు మీకు అడిగారన్నమాట, మీరు రేపు ఏం చేస్తుంటారంటే ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నా కాబట్టి రేపు ఈ టైంలో సినిమా చూస్తుంటా. ఐ విల్ బి వాచింగ్ హిట్ 3 మూవీ టుమారో. రేపు నేను ఈ టైంలో హిట్ 3 మూవీ చూస్తూ ఉంటా. ఇప్పుడైనా నేను థియేటర్లో ఉంటా. ఒకవేళ రేపు థియేటర్లో ఉండి నేను హిట్ 3 మూవీ చూస్తూ ఉంటా. రేపు ఈ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారని చెప్పడానికి యూజ్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫార్మ్ వచ్చేసి విల్ బి బిఫోర్. ఓకే, సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ చేంజ్ చేద్దామండి. ఐ వి యూ ద హీ షీట్ నేమ్ అన్ని సబ్జెక్టులకు కూడా మీకు ఏమవుతుందంటే విల్ బి వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ బి సబ్జెక్ట్ చెప్పండి. ఐ విల్ బి గోయింగ్ టు జిమ్ టుమారో. We will be going to gym tomorrow. We will be going to gym tomorrow. 1 minute. We will be going to gym tomorrow. We will be going to gym tomorrow. రేపు మేము జిమ్ కి వెళ్తూ ఉంటాము. నెక్స్ట్ యు చెప్పండి సార్. You will be going to gym tomorrow. You will be going to gym tomorrow. అంటే ఏంటండి? నీవు రేపు జిమ్ కు వెళ్తూ ఉంటావు. ఉంటాను. వెళ్తాను. They will be going to gym tomorrow. They will be going to gym tomorrow. వారు రేపు జిమ్ కి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ He will be going to gym He will tomorrow. be going to gym tomorrow. going to gym tomorrow. అతను రేపు జిమ్ కి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సబ్జెక్ట్ she will be She will be going to tomorrow. gym tomorrow. she will be going to gym tomorrow. ఆమె రేపు జిమ్ కి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ రాజు Raju will be going to Raju gym will be tomorrow. going to gym tomorrow. Rani will be going to gym tomorrow. Raju and Rani will be going to gym tomorrow. ఓకే, సో ఇట్లాగా దీనికి యూజెస్ మీకు యూజ్ అయ్యేది ఏంటంటే కంటిన్యూస్ టెన్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. ప్రస్తుతం నేను చేస్తున్న పని ప్రెజెంట్ కంటిన్యూస్, గతంలో చేస్తూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్, భవిష్యత్తులో చేస్తూ ఉంటానని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నమాట. ఇప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకొని మూవీ చూస్తున్నారు. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. మీరు ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకోవడం అయిపోయింది, సినిమా కూడా చూడడం అయిపోయింది. అప్పుడు మీ ఫ్రెండ్ అడుగుతుంది అన్నమాట, నిన్న నువ్వు ఈవినింగ్ సినిమా షోకి వెళ్ళావు కదా, మరి ఈ టైంలో నిన్న ఏం చేస్తున్నావు అని అడిగిండు అన్నమాట. నిన్న కనిపించక నువ్వు ఏం చేస్తున్నావు అడిగిండు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది కాబట్టి సో కరెక్ట్ ఇదే టైంలో నేను హిట్ 3 మూవీ చూస్తూ ఉన్నా. సో ఐ వాజ్ వాచింగ్ హిట్ 3 మూవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నేను ఈ సమయానికి హిట్ 3 మూవీ చూస్తూ ఉన్నా. నెక్స్ట్ ఫ్యూచర్ కండిషన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. మళ్ళీ వస్తుందండి వీడియో కాల్, మళ్ళీ వస్తుందా? రైట్. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. రేపు నేను ఈ సమయంలో పని చేస్తూ ఉంటాను చెప్పండి, ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాను. నేను ఈ సమయంలో పని చేస్తున్నా అంటే పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాను. సో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో ఇది ఆడాలనే అవసరం, మనం జస్ట్ నార్మల్ సరదా చెప్పామంతే. ఓకే రైట్. సార్ గ్రూప్ లో పెట్టండి సార్, స్క్రీన్ షాట్ తీసి. పెడతానండి. సో ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. సో ఇది ఓకేనా? సో ఒకసారి రిపైజ్ చేద్దాం మనం. ఒకసారి సింపుల్ ప్రెజెంట్ అంటేనేమో ప్రతిరోజు చేసే పనులు కాబట్టి ఐ గో టు జిమ్ ఎవ్రీ డే చెప్తున్నాను. ఐ గో టు జిమ్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తా. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏంటంటే పాస్ట్ యాక్షన్ కాబట్టి నేను జిమ్కి వెళ్ళని చెప్తున్నాను.
సో ఏమవుతుందంటే ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే, నేను జిమ్కి వెళ్తున్నా. సో రేపు నువ్వేం చేస్తావో మనం. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, నేను రేపు చేసే పని కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్గా వస్తాయి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుతం జరుగుతూ ఉండే పని అనమాట. ఐఎమ్ గోయింగ్ టు జిమ్ నౌ, నేను ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. నేను గతంలో సో గతం ఇన్ ద సెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. గతంలో జరుగుతూ ఉన్న పని అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ చేస్తాం. ఐ వాజ్ గోయింగ్ టు జిమ్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రజెంట్ కండిషన్, పాస్ట్ కండిషన్, ఫ్యూచర్ కండిషన్. సో ఫ్యూచర్ కండిషన్స్ చూద్దాం. ఓకే, ఇది ప్రజెంట్ కండిషన్, పాస్ట్ కండిషన్, ఫ్యూచర్ కండిషన్ అండి. నెక్స్ట్ పర్ఫెక్ట్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. రైట్, నేను ఒకసారి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. స్క్రీన్ ఒకసారి ఆఫ్ చేస్తున్నాను, మీరే చెప్పాలి ఖచ్చితంగా. ఓకే, చూద్దాం ఎలా చెప్తారో ఏంటో చూద్దాం. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను అని చెప్పాలి. ఏం చెప్పాలి? I will go to gym ఐ గో టు జిమ్ ఎవ్రీడే, ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. ఆమె ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. ఎట్లా She చెప్పాలి? will go to gym every day. She will go to gym. She goes to gym every day. She go to, she goes to. She goes to gym every day. He goes to She gym goes to every day. gym every day. ఆమె ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. రాజు ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. Raju goes to gym every day. రాజు గోస్ టు జిమ్ ఎవ్రీడే. గో కాదు. Goes. ఓకే రైట్. రాజు నిన్న జిమ్కి వెళ్ళాడు. Raju went to gym Went to yesterday. gym yesterday. రాజు వెంట టు జిమ్ ఎస్టర్డే. రాజు నిన్న జిమ్కి వెళ్ళాడు. రాణి నిన్న జిమ్కి వెళ్ళింది. చెప్పండి. Rani went to gym yesterday. రాణి నిన్న జిమ్కి వెళ్ళింది. ఓకే, స్నేహ నిన్న జిమ్కి వెళ్ళింది. చెప్పండి. Sneha went to gym yesterday. ఓకే, స్నేహ రేపు జిమ్కి వెళ్తుంది. Sneha will go to yesterday. gym tomorrow. నెక్స్ట్ సమంత రేపు జిమ్కి వెళ్తుంది. Samantha సమంత విల్ గో టు జిమ్ Tomorrow. సమంత ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. Samantha goes to gym every day. అండి. Samantha goes to gym every day. Every day. సమంత గోస్ టు జిమ్ ఎవ్రీడే. ఓకే, సమంత నిన్న జిమ్కి వెళ్ళింది. Samantha went Yesterday. జిమ్ ఎస్టర్డే. సమంత నిన్న జిమ్కి వెళ్ళింది. సమంత రేపు జిమ్కి వెళ్తుంది. Samantha gym సమంత విల్ గో టు జిమ్ టుమారో. tomorrow. ఓకేనా? రైట్. నెక్స్ట్ సమంత ఏం చేస్తుందంటే ఇప్పుడు జిమ్కి వెళ్తుంది. Samantha going to gym now. సమంత ఈస్ గోయింగ్ టు జిమ్ నౌ. సమంత ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ సమంత నిన్న ఈ సమయంలో జిమ్కి వెళ్తూ ఉంది. Samantha going to gym yesterday. Samantha was going to gym at this time yesterday or yesterday. Okay, sir. Next, Samantha రేపు ఇదే సమయంలో జిమ్కి వెళ్తూ ఉంటుంది. Samantha will be going to gym tomorrow. at this time tomorrow. Tomorrow. Samantha వాళ్ళ ఇబ్బంది. సో ఇట్లా చెప్పడానికి యూజ్ చేద్దాం. ప్రజెంట్ కండిషన్, పాస్ట్ కండిషన్, ఫ్యూచర్ కండిషన్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ మనకు కంప్లీట్ అయింది. ఇప్పుడు పర్ఫెక్ట్ మనం చూద్దాం. సో ఇక్కడ పర్ఫెక్ట్ అనే వర్డ్ మనకు వస్తుంది. పర్ఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అనేవి ఇక్కడ మనకు వస్తాయి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, స్క్రీన్ మీద చూడండి. సో ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ అంటున్నాం కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అండి కంప్లీట్ అయిపోయిన యాక్షన్ అన్నమాట. కంప్లీట్ యాక్షన్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిన యాక్షన్? ప్రజెంట్ కంప్లీట్ అయిన యాక్షన్, పాస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్, ఫ్యూచర్ కంప్లీట్ యాక్షన్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇప్పుడు జరిగిపోయిన పని అన్నమాట, ప్రస్తుతం జరిగిపోయిన పని.
ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే ఎవరికో సమ్ యాక్సిడెంట్ అనేది అయ్యింది. అయితే ఎప్పుడైంది యాక్సిడెంట్ అయితే మనం అడుగుతాం. ఎప్పుడైతే అంటే జస్ట్ ఒక 5 minutes బ్యాక్ అయింది యాక్సిడెంట్ అంటాడు. అంటే 5ంటికి అయింది, 4ంటికి అయింది, టైం ఏం మెన్షన్ చేయరు. టైం ఏం మెన్షన్ చేయకుండా జస్ట్ ఇంతకుముందే కాసేపు కొంతకాలం క్రితం అయింది చెప్తుంటారు అన్నమాట. అట్లా చెప్పడానికి యూజ్ చేసే టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఇటీవల జరిగిన పనులు చెప్పడానికి. కంప్లీట్ అయిన యాక్షన్ ఎప్పుడంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ముందు, కొన్ని గంటల ముందు, కొన్ని నెలల ముందు, కొన్ని సంవత్సరాల ముందు, లాస్ట్ ఇయర్ అట్లా చెప్పడానికి. సో ఇటీవల జరిగిన పనులు చెప్పడానికి యూజ్ చేసేది ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఓకే, నువ్వు జిమ్కి వెళ్ళావంటే అని చెప్తారు. ఇప్పుడు జిమ్కి వెళ్ళావంటే ఏం చెప్తారంటే ఎంతమంది జిమ్కి వెళ్ళని చెప్తారు. ఫోన్ చేసావంటే చేసాను చెప్తారు, ఎట్లా చేసావంటే ఎంతమంది చేసాను చెప్తారు అనమాట. సో ఐ హ్యావ్ గాన్ టు జిమ్ ఎప్పుడంటే జస్ట్ నౌ, నేను ఎంతమంది జిమ్కి వెళ్ళా. ఐ హ్యావ్ గాన్ టు జిమ్ జస్ట్ నౌ. జేఎన్ అంటే జస్ట్ నౌ ఫుల్ ఫామ్ ఇస్తున్నాను. జస్ట్ నౌ ఐ హ్యావ్ గాన్ టు జిమ్ జస్ట్ నౌ. సార్ వాయిస్ క్లియర్ లేదు సార్. అవునా? ఓకే, 1 minute. హలో, ఇప్పుడు ఓకే సార్, బాగానే ఉంది. ఓకే సార్. ఇప్పుడు రైట్. సో పర్ఫెక్ట్ అంటే ఏంటంటే కంప్లీట్ యాక్షన్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇటీవల జరిగిన పనులు, ప్రస్తుతంలో ఇటీవల జరిగిన పని అనమాట. కొన్ని గంటల క్రితం, కొన్ని నిమిషాల క్రితం జరిగింది, ఇంతకుముందు జరిగింది, ఇటీవల జరిగింది చెప్తారన్నమాట. సో జిమ్కి ఎప్పుడు వెళ్ళామంటే ఇంతకుముందు వెళ్ళని చెప్తారు అన్నమాట. టైం చెప్పడేమి ఐ హ్యావ్ గాన్ టు జిమ్. వినిపిస్తుంది కదమ్మా బాగానే. ఐ హ్యావ్ గాన్ టు జిమ్ జస్ట్ నౌ. నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళా. హలో సార్, ఓకే వినిపిస్తుంది సార్, వాయిస్? క్లియర్ వినిపిస్తుంది క్లియర్ మంచిగా. సార్. ఓకే సార్. ఓకే సార్. టెక్నికల్ టీమ్ అందరూ చెక్ చేస్తూ ఉన్నారు, వాయిస్ వస్తున్నారు అట్లా అన్ని చెక్ చేస్తూ ఉన్నారు. మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ అయితే పర్ఫెక్ట్గా ఉంది సెటప్ అంతా. సో ఐ హ్యావ్ గాన్ టు జిమ్ జస్ట్ నౌ, నేను ఇంతకుముందే జిమ్కి వెళ్ళాను. ఓకే, సో ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అని V3 వస్తుంది కాబట్టి హ్యావ్ దేనికి వస్తే హ్యాజ్ దేనికి వస్తుంది అంటే ఐవి ఉదయకి ఏమవుతుందంటే హ్యావ్ బిన్. హీ షీట్ నేమ్కి ఏమవుతుందంటే ఏమొస్తుంది? హ్యాజ్ అనేది వస్తుంది. సో హ్యావ్ అనేది ఏమో ఐవి ఉదే హ్యావ్, హీ షీట్ నేమ్కి హ్యాజ్. ఐవి ఉదే హ్యావ్, హీ షీట్ నేమ్ హ్యాజ్. రైట్. ఇప్పుడు అన్ని అన్ని సబ్జెక్ట్స్ మనం అప్లై చేయడానికి మనం ట్రై చేద్దాం. సో ఐ హ్యావ్ గాన్ టు జిమ్ జస్ట్ నౌ అంటేనేమో నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళినా. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి వి తీసుకుంటాం. వి చెప్పండి సార్. వి We will be going to gym tomorrow. సో be in the process. Have gone to gym. I have gone to gym. Sorry sir. Just Mistake. So I have gone to gym just now. నేను ఇంతకు ముందే జిమ్కి వెళ్ళా. I have gone to gym to gym just now. నేను ఇంతకు ముందే జిమ్కి వెళ్ళినా. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ వి తీసుకున్నాం. We have gone to we gym have gone just to now. gym. జస్ట్ నౌ మేము ఇంతకు ముందే జిమ్కి వెళ్ళాము. నెక్స్ట్ సబ్జెక్ట్ యూ తీసుకున్నాం. యూ సబ్జెక్ట్ యూ చెప్పండి. you have to You have going gone to gym just now. just You now. have gone to gym just now. మీరు ఇంతకు ముందే జిమ్కి వెళ్ళాము. నెక్స్ట్ డే తీసుకోండి. డే తీసుకున్నాం కానీ డే they They have have gone to gym just now. gone to gym yesterday. దే హ్యావ్ గాన్ టు జిమ్ Gone to జస్ట్ gym just వారు now. ఇంతకు ముందే జిమ్కి వెళ్ళారు. నెక్స్ట్ We have gone to gym just now. No. Gone to gym just now. సో ఇక్కడ మీకు హీ హ్యావ్ రాదు, ఇక్కడ ఏమవుతుందంటే హీ హ్యాస్ వస్తుంది. He has. సో హీ హ్యాస్ గాన్ టు జిమ్ ఎప్పుడంటే జస్ట్ నౌ. హీ హ్యాస్ గాన్ టు జిమ్ జస్ట్ నౌ. అతను ఇంతకు ముందే జిమ్కి వెళ్ళాడు. సబ్జెక్ట్ షీ చెప్పండి. She has gone to gym just now. షీ హ్యాస్ గాన్ టు జిమ్ జస్ట్ నౌ అంటే ఆమె ఇంతకు ముందే జిమ్కి వెళ్ళింది అన్నమాట. ఆమె ఇంతకు ముందే జిమ్కి gone to gym just she had gone to gym just now. Right. So he has gone to gym just now. అతను ఇంతకు ముందు జిమ్కి వెళ్ళాడు. She has gone to gym just now. ఆమె ఇంతకు ముందు జిమ్కి వెళ్ళింది. ఒక నేమ్ తీసుకున్నాం. రాజు చెప్పండి. రాజు హ్యాస్ హ్యావ్ అండి.
Has. Raju Raju has gone to gym just now. Now. Raju has gone to gym just now. Next, Rani చెప్పండి. Rani has gone Rani has to gym. gym just now. Rani has gone to gym just now. ఓకే, సో ఇట్లా మనకి జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనేది అట్లా ఇండికేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటో మనం చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇది కూడా కంప్లీట్ అయిన యాక్షన్. ఎప్పుడు కంప్లీట్ అయిన యాక్షన్? నిన్న కరెక్ట్గా ఇదే టైంకి కంప్లీట్ అయింది యాక్షన్. యాక్షన్ జరిగింది. యాక్షన్ ఎప్పుడు జరిగింది అడిగితేనేమో జస్ట్ ఇంతకుముందు జరిగింది చెప్తేనేమో ప్రజెంట్ పర్ఫెక్ట్. ఎంక్వైరీ కోసం పోలీసులు వచ్చారు. పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తారు. మొత్తం తీసుకొచ్చి డాగ్స్ తీసుకొచ్చి వేసుకొని బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ చూస్తారు. ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్ అని అడిగితేనేమో సార్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6:48 అవుతుంది. సో ఎగ్జాక్ట్ నేను ఇదే టైంకి యాక్సిడెంట్ జరిగింది సార్ అంటే. ఓకే, యాక్సిడెంట్ ఎగ్జాక్ట్ నేను ఇదే టైం జరిగింది చెప్పడానికి హ్యాడ్ V3. సో పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాను. సో నేను జిమ్కి వెళ్ళానంటేనేమో, సో ఎంతమంది జిమ్కి వెళ్ళానంటేమో ఐ హ్యావ్ గాన్ టు జిమ్ జస్ట్ నౌ. నిన్న ఈ సమయం కల్లా జిమ్కి వెళ్ళి ఉన్నా అని చెప్పాలనుకోండి, I had gone to gym. సో ఎప్పుడంటే Yesterday. ఈ సమయం కల్లా జిమ్కి వెళ్ళి ఉన్నా. నెక్స్ట్ we had gone to gym yesterday. we had gone to gym. We have gone to gym yesterday. నిన్న ఈ సమయం కల్లా జిమ్కి you had gone to gym yesterday. you had gone to gym yesterday. They have నీవు నిన్న ఈ సమయం కల్లా జిమ్కి వెళ్ళి ఉన్నావు. They నెక్స్ట్ Yesterday. they had gone to gym yesterday. వారు నిన్న జిమ్కి ఈ సమయం కల్లా జిమ్కి వెళ్ళి ఉన్నారు. నెక్స్ట్ ఈ చెప్పండి సార్. he He had gone to gym yesterday. So he had gone to gym yesterday. అతను నిన్న ఈ సమయం కల్లా జిమ్కి వెళ్ళి ఉన్నాడు. నెక్స్ట్ సబ్జెక్ట్ she. he has She gone had gone to gym yesterday. She had gone to gym yesterday. Next ఒక నేమ్ తీసుకున్నా రాజు. చెప్పండి సార్. Raju had gone gone to gym yesterday. has lost his రాజు had gone to gym yesterday. Next, రాణి. yes. సార్ Rani had gone to gym yesterday. సో ఇక్కడ ఆల్ సబ్జెక్ట్ కి హ్యాడ్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఐవి యుదే హీ షీ టైమ్ ఆల్ సబ్జెక్ట్ కి హ్యాడ్ వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో మాత్రానికి ఐవి యుదే కి హ్యావ్, హీ షీ టైమ్ కి హ్యాస్. కానీ పాస్ట్ లో మాత్రానికి ఆల్ సబ్జెక్ట్ హ్యాడ్. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్. సో నేమ్స్, ఆల్ నేమ్స్. రాజు హ్యాడ్, రాణి హ్యాడ్, ఆల్ సబ్జెక్ట్స్ ఇక్కడ హ్యాడ్ వస్తుంది. I will have నెక్స్ట్ నేను రేపు ఈ సమయం కల్లా జిమ్ కి వెళ్ళి ఉంటానని చెప్పాలన్నమాట. I will have gone to gym yesterday. I will have gone Tomorrow. to gym Tomorrow. tomorrow. రేపు నేను ఈ సమయం కల్లా జిమ్ కి వెళ్ళేసి ఉంటాను. రేపు నేను ఈ సమయం కల్లా జిమ్ We కి will వెళ్ళేసి have gone to gym tomorrow. రేపు నేను ఈ సమయం కల్లా జిమ్ కి We will have gone to gym tomorrow. ఓకే. నెక్స్ట్ మీరు చెప్పండి సార్ ఒకసారి. వి చెప్పండి. వి చెప్పండి సార్. వి చెప్పండి. We will have gone to gym tomorrow. సో వి విల్ హ్యావ్ గాన్ టు జిమ్ టుమారో. రేపు ఈ సమయం కల్లా జిమ్ కి వెళ్ళి ఉంటాం. నెక్స్ట్ సబ్జెక్ట్ యూ చెప్పండి. We will have You gone will have gone to gym tomorrow. యూ విల్ హ్యావ్ గాన్ టు జిమ్ టుమారో. రేపు నేను ఈ సమయం కల్లా జిమ్ కి వెళ్ళి ఉంటాం. నెక్స్ట్ సబ్జెక్ట్ దే. We will సార్ have తెలుగు They will have gone to gym tomorrow. దే విల్ హ్యావ్ గాన్ టు జిమ్ టుమారో. రేపు వారు ఈ సమయం కల్లా జిమ్ కి He will వెళ్ళి have ఉంటాం. gone సబ్జెక్ట్ to He will have gone to gym tomorrow. tomorrow. she will She will have have gone to gym tomorrow. షీ విల్ హ్యావ్ గాన్ టు జిమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయం కల్లా జిమ్ కి వెళ్ళి ఉంటారు. Raju Raju will will have gone to gym tomorrow. రాజు విల్ హ్యావ్ గాన్ టు జిమ్ Rani టుమారో. will నెక్స్ట్ have రాణి. gone to Rani will have gone to gym tomorrow. రాణి విల్ హ్యావ్ గాన్ టు జిమ్ టుమారో. రాణి రేపు ఈ సమయం కల్లా జిమ్ కి వెళ్ళి ఉంటది. ఓకేనా? సార్ వెళ్ళి ఉంటది అంటే ఆల్రెడీ వెళ్ళిద్దన్నా, నాకు అర్థం కాలేదు. ఒకసారి చెప్పరా అది. వెళ్తుంది మార్నింగ్. వెళ్తుంది కాదు, రేపు ఈ సమయం కల్లా వెళ్ళేసి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊహిస్తున్నట్ట సార్. రేపు ఈ సమయానికి వెళ్తాది. రేపు ఈ సమయంకి వెళ్తుందంటే మీకు ఎట్లా చెప్పాలంటే మేడం ఇక్కడ వచ్చేసి ఇమాజినా సార్? ఫ్యూచర్ ఇమాజినేషన్ కింద కూడా మనం చెప్పవచ్చు. ఫ్యూచర్ లో జరిగి ఉంటది అని చెప్తారు. ఓకేనా? ఐ విల్ హ్యావ్ గాన్ టు జిమ్ టుమారో. రేపు నీ సమయం కల్లా జిమ్కి వెళ్ళేసి ఉంటా. ఇప్పుడు మన ఇంటి దగ్గర మనం మాట్లాడుకుంటారు అనమాట. ఏమని మాట్లాడుకుంటారు? ఇప్పుడు టైం ఏమో ఈ 7 o'clock అవుతుంది కదా, రేపు ఈ సమయం కల్లా నేను సినిమా చూసేసి ఉంటాలే, సినిమా అయిపోతుంది టైం కల్లా.
రేపు ఈ టైం కల్లా మ్యారేజ్ ఉంది కదా, మ్యారేజ్ ఈ టైం కల్లా అయిపోయి ఉంటుంది. రేపు ఈ టైం కల్లా మ్యారేజ్కి నేను వెళ్ళిపోయి ఉంటాను. సో ఐ విల్ హ్యావ్ గాన్ టు మ్యారేజ్. నేను మ్యారేజ్కి వెళ్ళేసి ఉంటా. మ్యారేజ్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, విల్ హ్యావ్ కంప్లీట్. అట్లా ఫ్యూచర్ మనం ఇక్కడే ముందే చెప్పేస్తాం. టుమారో. ఓకేనా, సో ఇది మ్యాటర్ ఇక్కడ. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అనేవి ఫ్యూచర్ లో యూజ్ చేయాలి అన్నిటికీ. ఏమన్నా అర్థం కాలేదండి. ఫ్యూచర్ లో సబ్జెక్ట్స్ అన్నిటికీ విల్ హ్యావ్ యూజ్ చేయాలా? అవునండి, ఇక్కడ పాస్ట్ కి ఫ్యూచర్ కి ఇబ్బంది లేదు. హ్యాడ్ ఫ్యూచర్ లో పాస్ట్ లో హ్యాడ్, ఫ్యూచర్ లో విల్ హ్యావ్, అన్నిటికీ విల్ హ్యావ్. ఐ విల్ హీ షీట్ అన్నిటికీ విల్ హ్యావ్. ప్రెజెంట్ లో మాత్రానికి మనకి చిన్న కాంప్లికేషన్ ఏంటంటే, ఐ విల్ ది హ్యావ్ వస్తాయి, ఈ షీట్ నేమ్ వచ్చి హ్యాజ్ వస్తాయి, V3. ఓకేనా, సో ఇక్కడ కూడా అంతే, విల్ బి వస్తాయి. అన్ని సబ్జెక్ట్ విల్ బీనే ఫ్యూచర్ కండిషన్స్ లో, అన్నిటికీ విల్ బి. ఐ విల్ బి, యూ విల్ బి, దే విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి, ఇట్ విల్ బి. ఓకేనా, సో ఇక్కడ కూడా ఫ్యూచర్ లో సేమ్ అండి. ఐ విల్, యూ, దే, హీ, షీట్ నేమ్ ఆల్ సబ్జెక్ట్ విల్లే. ఐ విల్, వి విల్, యూ విల్, దే విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్, రాజు విల్, రాణి విల్. సో అన్నిటికీ ఇట్లే వస్తాయన్నమాట. సో సింపుల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ గ్రూప్ లో సెండ్ చేయండి. చేస్తాను నో ప్రాబ్లం. సో నెక్స్ట్ లాస్ట్ టెన్స్ ఒకటి ఉందండి. ఆ లాస్ట్ టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. లాస్ట్ టెన్స్ 10th వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే అండి, గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనకి ఈ యొక్క వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టార్ట్ అయిన వర్క్ అనేది మనకి కంప్లీట్ కాదనమాట. కంప్లీట్ కాకుండా ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సో మీకు జాబ్ వచ్చేసాము 2005 సంవత్సరంలో మీకు జాబ్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ టెన్స్ నేమ్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ యొక్క టెన్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంది? సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఒక డయాగ్రామాటిక్గా పిక్చరైజ్ చేస్తాను, చూడండి. సో గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇది వర్క్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి అది ఇంకా కొనసాగుతూ ఉందన్నమాట. కొనసాగి అది కంప్లీట్ అయిందా అంటే అండి, కంప్లీట్ కాల, ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుంది, కంప్లీట్ కాల. సో స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంది, ఎండింగ్ పాయింట్ అనేది ఇంకా అవ్వలేదు. ఎండింగ్ పాయింట్ ఉంటుంది, బట్ ఎండింగ్ పాయింట్ ఇంకా కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాసెస్ తీసుకోండి. మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్లీ ఒక 1 వీక్ అయ్యింది. 1 వీక్ బ్యాక్ క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ అయ్యి అది ఇంకా కొనసాగుతూ ఉందన్నమాట. ఆ క్లాసెస్ హ్యాస్ బీన్, క్లాస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అనేది 2005లో వచ్చింది, ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఏ టెన్స్ చెప్పొచ్చు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ చెప్పొచ్చు. లేదు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు పలానా కంపెనీలో ఎంతకాలం నుంచి పనిచేస్తూ ఉన్నారని చెప్పాలనుకోండి. సో ఐ హ్యావ్ బీన్ వాకింగ్ దట్ కంపెనీ అనేసి మీరు ఇక్కడ మీరు ప్రీవియస్ ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కూడా మీకు ఈ టెన్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఐవీయూకి ఏమొస్తుందంటే హ్యావ్ బీన్ వస్తుంది. ఈ షీట్ నేమ్కి ఏమొస్తుందంటే అండి హ్యాస్ బీన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను జిమ్కి వెళ్తూ ఉన్నాను అని చెప్పినాను కాబట్టి జిమ్ అనే ఎగ్జాంపుల్ మనం తీసుకోవడం మనం ట్రై చేద్దాం. సో ఐ వీ దగ్గరికి హ్యావ్ బీన్ కాబట్టి ఐ హ్యావ్ బీన్ వస్తుంది. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ బిఫోర్ కాబట్టి గోయింగ్, ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు జిమ్. ఎప్పుడంటే మార్నింగ్ నుంచి వెళ్తున్నాను. సిన్స్ మార్నింగ్ నేను ఉదయం నుంచి జిమ్కి వెళ్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు జిమ్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు జిమ్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుంచి జిమ్కి వెళ్తూనే ఉన్నాను. జిమ్ చాలా దూరం ఉంది, ఎక్కడ ఉన్నారంటే నేను జిమ్కి వెళ్తూ ఉన్నాను చెప్పారు. అండ్ నేను జిమ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ జిమ్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుంచి జిమ్ చేస్తూ ఉన్నాను. ఓకే, నేను ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. అంతే అండి. లేదంటే నేను ఒక 2005 నుంచి నేను జాబ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ద జాబ్ సిన్స్ 2005. సో ఇట్లా కూడా చెప్పొచ్చు అన్నమాట. మనం పలానా టైం నుంచి నేను ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నాను. అవునండి, కంటిన్యూలో ఉన్నా అని చెప్పడానికి అన్నమాట. ఇది పాస్ట్ లో స్టార్ట్ అయిన పని అది ఇంకా ప్రెజెంట్ లో కంటిన్యూ అవుతుంది చెప్తారు అనమాట. ఓకేనా, లేదా మీరు స్కూల్కి వెళ్ళారు అనుకోండి, మీరు ఈ స్కూల్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారా అండి అంటారు. నేను ఈ స్కూల్లో గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా అంటారు. దెన్ నేను ఈ స్కూల్లో 2010 నుంచి వర్క్ చేస్తున్నా అండి అంటుంటారు. సో అక్కడ ఏం యూజ్ చేయొచ్చు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ది జాబ్. సో నీ జాబ్ ఎంతకాలం నుంచి వర్క్ చేస్తానంటే సిన్స్ 2010 నుంచి పనిచేస్తాను. 10 ఇయర్స్ పనిచేస్తాను.
ఫర్ 10 ఇయర్స్ అని చెప్పాలి. సిన్స్ ఫర్ అనేవి ఇక్కడ మనకు వస్తాయి అనమాట. సిన్స్ ఫర్ అనే కీవర్డ్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి అనమాట. సిన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమవుతుందంటే ఫర్ కూడా వస్తాయన్నమాట. సిన్స్ దేనికి యూజ్ చేయాలి, ఫర్ దేనికి యూజ్ చేయాలంటే సిన్స్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర యూజ్ చేస్తారు. అంటే ఒక పలానా ఇయర్ పేరు చెప్తాం, సిన్స్ 2000 ఇయర్, సిన్స్ ఇలా యూజ్ చేయడానికి సిన్స్ యూజ్ చేస్తారు. అట్లా కాకుండా పలానా పీరియడ్ ఇంత 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 పీరియడ్ వరకు మనకు అయిందని చెప్పడానికి ఏంటంటే ఫర్ అని చెప్తారు అనమాట. సిన్స్ ఫర్ ఇన్ని పీరియడ్ అంటే ఏం లేదు, 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి అట్లా చెప్పాల్సి ఫర్ అనమాట. ఇక్కడ ఒక పాయింట్ అనేది మార్నింగ్ అని చెప్పాం కాబట్టి సిన్స్ తీసుకుంది ఇక్కడ. ఓకేనా? డిఫరెంట్ మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? మేడం చెప్పనండి. సిన్స్ కి ఫర్ కి డిఫరెంట్. సో సిన్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర యూజ్ చేస్తాం. అంటే దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిన్స్ మార్నింగ్ అని ఒకటి తీసుకున్నాం కాబట్టి సిన్స్ మార్నింగ్. నెక్స్ట్ సిన్స్ వీక్స్ లో ఏదైనా ఇయర్ ఏమన్నా వచ్చినప్పుడు ఫర్ ఉపయోగించాలి సార్. ఏ వీక్ నీకు సిన్స్ సండే. నెక్స్ట్ ఏదైనా మీకు సంబంధించిన వీక్ తీసుకోవాలి. వీక్ అయితే నెక్స్ట్ మంత్ సిన్స్ జనవరి, సిన్స్ జనవరి, జనవరి నుంచి పనిచేస్తున్నా, ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు, సిన్స్ ఇయర్, ఏ ఇయర్ అని తీసుకోండి, సిన్స్ 2010. ఓకేనా? సో ఎక్కువ మనం యూజ్ అవుతాం. రైట్. ఇక్కడ ఫర్ అంటే మనం ఎందుకు యూజ్ చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ ఫర్ చూడండి మేడం, ఇక్కడ ఫర్ చూడండి. సిన్స్ ఫర్ ఇక్కడ మనం వచ్చింది కదా, ఇది సిన్స్ అనేది ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఫర్ చూద్దాం. సో ఫర్ ఎక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి. పాయింట్ ఆఫ్ టైం అంటేనేమో సిన్స్ అనుకున్నాం. ఇదిగోండి పాయింట్ ఆఫ్ టైం అంటే మనం సిన్స్ అనుకున్నాం. ఇక్కడ ఇదేమవుతుందంటే పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది మేడం. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. సిన్స్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే ఏమవుతుందంటే పీరియడ్ ఆఫ్ టైం అండి. సో పీరియడ్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏం లేదు, మనకి చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుతూనే ఉంటాము, జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఉన్న కాలం. కరెక్ట్. సో తెలుగు పీరియడ్ అని అంటారు. తెలుగు పీరియడ్ అంటే ఏంటి అంటే పలానా టైం నుంచి పలానా టైం వరకు జరిగిందని ఒక నెంబర్ మెన్షన్ చేస్తారన్నమాట. ఎన్ని గంటలు, 2 గంటలు. ఎన్ని వీక్స్, 2 వీక్స్. ఇవి ఇక్కడ చూడండి కరెక్ట్గా మార్నింగ్ అని చెప్పాం. మార్నింగ్ ఎంత టైం, 2 అవర్స్ అనుకోండి, ఫర్ 2 అవర్స్ అని చెప్తారు. ఇక్కడ సండే చెప్పారు. ఇక్కడ ఎన్ని వీక్స్ చెప్తారు, సారీ ఫర్ 2 వీక్స్, ఫర్ 2 డేస్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ 2 డేస్. సో 2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, ఎన్ని డేస్ అని కావచ్చు. ఫర్ 2 డేస్. ఓకే. నెక్స్ట్ ఫర్ 2 వీక్స్, ఫర్ 2 వీక్స్, ఫర్ 2 వీక్స్. నెక్స్ట్ ఫర్ ఇంకేంటంటే ఇయర్స్ కూడా చెప్పుకోవచ్చు. ఫర్ 2 ఇయర్స్, మనకి ఇయర్స్ నుంచి చెప్పాలి. ఇంకా మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఎంత కాలం అయ్యింది అని చెప్తారనమాట. పీరియడ్ జరుగుతూ ఉంది అన్నది. ఓకేనా? అట్లా కాకుండా ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారనుకోండి సిన్స్ అనమాట. మన స్టార్టింగ్ పాయింట్ ని సిన్స్ అంటాము. కరెక్ట్ అండి, స్టార్టింగ్ పాయింట్ ని సిన్స్ అంటారు. అది జరుగుతూ ఉన్నదని చెప్తున్నారు సార్. జరుగుతూ ఉన్నదంటే హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం కదా. అవునండి. సిన్స్ అంటే జరుగుతూ ఉన్నదని చెప్తున్నారు కదా సార్ వాళ్ళు. అంటే జరుగుతూ ఉంది కాదు, ఆ టైం నుంచి జరుగుతూ ఉంది. ఇగో మార్నింగ్ స్టార్ట్ అయిందండి పనిది. ఐ హావ్ బీన్ గోయింగ్ టు జిమ్ సిన్స్ మార్నింగ్ అన్నాను. ఐ హావ్ బీన్ గోయింగ్ టు జిమ్కి వెళ్తూ ఉన్నాను. ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ స్టార్ట్ అయింది జిమ్కి వెళ్ళడం అనేది. ఇంకా వెళ్తూ ఉన్నాడు, ఆయన జర్నీలో ఉన్నాడు. ఇంకా మీ అమ్మ వాళ్ళు మీరు కాల్ చేస్తారు, మీరు ఏమో జర్నీలో ఉంటారు. ఏమ్మా వెళ్ళావా ఏంటి అని అంటే లేదమ్మా ఇంకా నేను జర్నీలో ఉన్నా అంటారు. ఎప్పుడు స్టార్ట్ అయింది ట్రైన్ అంటారు, మార్నింగ్ స్టార్ట్ అయింది అంటారు. సో ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు విలేజ్ సిన్స్ మార్నింగ్. నేను విలేజ్కి ఎప్పటి నుంచి వెళ్తున్నానంటే మార్నింగ్ స్టార్ట్ అయిన ప్రయాణం, ఇంకా నేను జర్నీలోనే ఉన్నాను, ఇంకా జర్నీ కంప్లీట్ కాల. సో జర్నీని తెలియజేస్తామండి ఇక్కడ. మన యొక్క ఎక్స్పీరియన్స్ని, జర్నీ, మన యొక్క లైఫ్ జర్నీ తెలుపుతుంది ఇక్కడ. మన బిగినింగ్ పాయింట్ సార్ అది. ఎస్, బిగినింగ్ పాయింట్ దగ్గర నుంచి ప్రస్తుతం మనకున్న ఏమైతే చేస్తూ ఉన్నామో అప్పుడు దాకా మనకు వస్తూ ఉంది. సో ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ హావ్ బీన్ గోయింగ్ టు జిమ్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుంచి జిమ్కి వెళ్తూ ఉన్నాను. సబ్జెక్ట్ చేంజ్ చేసి సిన్స్ మార్నింగ్. మేము ఉదయం నుంచి జిమ్కి వెళ్తూ ఉన్నాము. నీవు ఉదయం నుంచి జిమ్కి వెళ్తూ ఉన్నావు. నెక్స్ట్ మార్నింగ్. వారు ఉదయం నుంచి జిమ్కి వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ సో హీ హ్యావ్ బీన్ రాదండి ఇక్కడ. హ్యాస్ బీన్ గోయింగ్ టు జిమ్ సిన్స్ మార్నింగ్.
ఓకే హీ హ్యాస్ బీన్ గోయింగ్ టు జిమ్ సిన్స్ మార్నింగ్. ఓకే ఇక్కడ ఎస్ అని ఇస్తున్నాను సింపుల్గా. హీ హ్యాస్ బీన్ గోయింగ్ టు జిమ్ సిన్స్ మార్నింగ్. నెక్స్ట్ షీ తీసుకోండి సార్. షీ చెప్పండి మేడం. She has He been has going been to gym since going morning. since morning. షీ హ్యాస్ బీన్ గోయింగ్ టు జిమ్ ఎప్పుడంటే సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుంచి జిమ్కి వెళ్తూ ఉంది. రాజు రాణి చెప్పండి. రాజు. Raju has going to gym since Raju morning. has been going to gym సో since రాజు morning. హ్యాస్ బీన్ గోయింగ్ టు జిమ్ సిన్స్ మార్నింగ్. ఓకే రాజు హ్యాస్ బీన్ గోయింగ్ టు జిమ్ Rani has going to gym since morning. సిన్స్ మార్నింగ్. నెక్స్ట్ రాణి తీసుకోండి. Rani has been going to gym since morning. సో రాణి హ్యాస్ బీన్ గోయింగ్ టు జిమ్ సిన్స్ మార్నింగ్. ఓకే ఇదన్నమాట టెన్స్ మనకి అన్ని Raju and Rani అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి? రాజు. Raju and Rani. హ్యావ్ బీన్. సో ఫ్లోరల్ అవుతుంది కాబట్టి హ్యావ్ బీన్ వస్తుంది మేడం. Okay, Raju and Rani have been going to gym since morning. సిన్స్ మార్నింగ్. రాజు మరియు రాణి ఉదయం నుంచి జిమ్కి వెళ్తూ ఉన్నారు. సో రాజు అండ్ రాణి హ్యావ్ బీన్ గోయింగ్ టు జిమ్ వస్తుంది. ఓకే స్నాప్ తీసుకోవడం ట్రై చేద్దాం ఒక నిమిషం. ఎగ్జాంపుల్స్ అండి ఇక్కడ మన ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రం ఎగ్జాంపుల్ ఇవ్వదు, అన్నిటికీ మనం ఎగ్జాంపుల్ ఇచ్చాము. సో ఇది కూడా ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఎగ్జాంపుల్ చెప్తారు నాకు. ఐ గో టు జిమ్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. సో సబ్జెక్ట్ చేంజ్ చేసి చెప్పండి. ఇది మన స్క్రీన్ షాట్ ఇస్తే మనకి క్లియర్గా ఉంటుంది. సో I go to temple every day. సో ఐ గో టు We go temple every day. to gym. Go to temple every day. 1 minute సార్. రైట్ చెప్పండి. We go to temple every day. Every day. సో జిమ్ చెప్తాను, జిమ్ చెప్పండి. వి గో టు జిమ్ ఎవ్రీ డే. ప్రతిరోజు జిమ్కి వెళ్తాము. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి You go to gym Every day. సో యూ గో టు జిమ్ ఎవ్రీ డే. నీవు ప్రతిరోజు జిమ్కి వెళ్తావు. నెక్స్ట్ They go to gym every day. they go to gym every day. రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ డే. They go to gym every day. సో దే గో టు జిమ్ ఎవ్రీ డే. వారు ప్రతిరోజు జిమ్కి వెళ్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్ He go to gym every day. He go to gym every Gym day. every day. ఈ గోనా హీ గోస్ టు జిమ్ ఎవ్రీ డే. సో ఐవి ఉదయ్ V1 V5 కాబట్టి హీ గోస్ హీ గోస్ టు జిమ్. ఎవ్రీడే. అతను ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. నెక్స్ట్ షీ చెప్పండి సార్. She goes to gym every day. Gym every day. సో షీ గోస్ టు జిమ్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. నెక్స్ట్ రాజు చెప్పండి సార్. Raju goes to Raju gym has- every day. Raju Raju goes goes to gym every day. సో రాజు గోస్ టు జిమ్ సారీ. సో రాజు గోస్ టు జిమ్ ఎవ్రీడే. రాజు ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. Rani goes to gym every day. Rani goes to gym every day. Rani goes to gym. సరిపోద్ది ఇదంతా మొత్తం ఎనైజ్ అయిపోతుంది. సరే స్క్రీన్ షాట్ పంపిస్తాను, ఒకసారి క్లియర్గా ఉందో చెక్ చేయండి. నేను పంపిస్తున్నాను. Okay, sir. Thank you, sir. సార్ చెక్ చేయండి ఒకసారి, అలా క్లియర్గా వచ్చినా చెక్ చేయండి. సార్ క్లియర్గా ఉందా లేదంటే ఒకసారి Okay, sir. బానే ఉంది సార్. క్లియర్గా కనిపిస్తుంది కదా? బానే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ. ఇదా వరకు టెన్స్ టాపిక్ అనమాట. ఓకేనా?
ఒకసారి రివైజ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. కంటిన్యూస్ అవసరం లేదు సార్. సార్ చెప్పండి. కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్, అదే సార్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ ఉన్నాయి కదా. సెల్ఫ్ పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటున్నారా? మై హలో సార్ చెప్పండి, అర్థం కాలేదండి. చెప్పారు కదా సార్, ఇంకా సార్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఆల్రెడీ పక్కన క్లియర్ బ్రో. చెక్ మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్.